Hello everyone, welcome to Cuddle Stems, where every event and theme tells a story. మై నేమ్ ఈస్ అక్షిత. ఇక్కడ మేము ఒక ఈవెంట్ కోసం డెకోర్ చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఇక్కడ ఫ్లవర్స్ అండ్ అవన్నీ కొనడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మేము మార్నింగే మోంజా మార్కెట్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ ఎలా ఉంది ప్రైస్ అని చెప్పేసి చెక్ చేసుకొని ఇక్కడ మాకు ఎలా పడుతుంది అని చెప్పి ఇక్కడ మేము కొంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అలానే ఇక్కడ మాకు కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ చూసుకొని కొనుక్కున్నాము. అండ్ ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఆటో కోసం. అండ్ ఇక్కడ మా ఆటో వచ్చిన తర్వాత ఫుల్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినాం యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఇక ఇంటికొచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ కట్ చేసుకుంటూ ఫ్లవర్స్ అన్నీ తీస్తూ కూర్చున్నాం. కొన్ని కుచ్చడం ఉంటాయి. అన్నీ ఇంకా ఇంక బ్యాక్ ఎండ్ వర్క్ అనమాట ఇది మొత్తం. అండ్ ఇక్కడ అందరు నాకు హెల్ప్ చేస్తున్నారు మా కజిన్స్ అందరూ. దీంట్లో పార్ట్ వాళ్ళు కూడా యాక్చువల్లీ కడల్ స్టెమ్స్ టీమ్‌లో వాళ్ళు కూడా టీమ్ మెంబర్స్. ఇక్కడ మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాం. అందరం ఈరోజు యాక్చువల్లీ నైట్ మాకు డెకోర్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళది ఈవెంట్ ఉందనమాట. అండ్ ఇక్కడ మేము ప్లేస్‌కి రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయి వీళ్ళకి ఇక్కడ డెకోర్ చేస్తున్నాం. యాక్చువల్లీ నాకు మిడిల్‌లో క్లిప్పింగ్స్ తీసుకోవడానికి యాక్చువల్లీ నాకు ఛాన్స్ దొరకలేదు. ఉన్న టైంలో నేను తీసిన క్లిప్పింగ్స్ అనమాట ఇవి. ఇక్కడ మేము చేసిన డెకోర్ అంతా చూపిస్తున్నాను నేను. టీవీ యూనిట్ దగ్గర కొంచెం చేసి మెయిన్ డోర్ అండ్ ఇక్కడ తులసి కోట దగ్గర చేసినాం కొంచెం. అండ్ ఇంకా మొత్తం వీళ్ళ డెకోర్ మొత్తం ఈరోజైతే అయిపోయింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నైట్ యాక్చువల్లీ వెళ్ళింది మేము. తులసి కోట దగ్గర అలా చేసాం. మెయిన్ డోర్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చి పూజా రూమ్ డోర్. వాళ్ళు యాక్చువల్లీ సింపుల్‌గా చేపించుకున్నారు. ఇది వెనక రూమ్ డోర్. ఇది మెయిన్ గేట్. అండ్ నెక్స్ట్ డే వాళ్ళదే మాకు ఈవెంట్ ఉంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మణికొండలో ఈవెంట్. ముందు రోజు ఈవెంట్ చేసింది వచ్చేసి హయత్ నగర్‌లో అనమాట. నెక్స్ట్ డే కోసం నేను ఇక్కడ అన్నీ మళ్ళీ రెడీ చేస్తున్నాను. మళ్ళీ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి మళ్ళీ రెడీ చేస్తున్నాం మొత్తం అంతా ఫ్రెష్‌గా. మీకు కూడా కావాలి అనంటే నేను లాస్ట్‌లో మా ఇన్‌స్టా ఐడీ అండ్ మెయిల్ ఐడీ ఇస్తాను, వెళ్ళండి. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఇక్కడ మేము ఇంకా మాకు బెలూన్స్ అవన్నీ కావాలంటే మేము వెళ్తున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ కోసం. ఇక్కడ మేము కావాల్సినవన్నీ నేను పర్చేస్ చేశాను. లైక్ క్యాన్వాస్ బోర్డ్, బెలూన్స్ అవన్నీ తీసేసుకున్నాను నెక్స్ట్ డే కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మార్నింగ్ 3:00కి స్టార్ట్ అయ్యామనమాట. అన్ని బండికి ఇలా బైక్‌కి మొత్తం కట్టేసినాం ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ. కట్టేసి ఇక్కడ మాకు మా కజిన్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. నేను, మా అన్నయ్య ఇద్దరం వెళ్ళామనమాట. సో, మార్నింగ్ 3 AM ఇప్పుడు టైం. నేను యాక్చువల్ 2:30కి లేసి రెడీ అయ్యాను. ఇక ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి యాక్చువల్ నాకు మిడిల్‌లో క్లిప్పింగ్స్ తీసుకోవడానికి నాకు టైం దొరకలేదు. సో, ఉన్న టైంలో ఇలా క్లిప్స్ తీసి ఇక్కడ నేను అప్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ మేము ఎలా డెకోర్ చేసామో చూడండి. ఇక్కడ నేను ఒక 3 ఇట్లా పాదాలు టైప్ యాడ్ చేశాను. ఎందుకంటే బేబీ వెల్కమింగ్ కదా! అందుకని చెప్పేసి. ఇదొచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఎంట్రన్స్ ఇట్లా చేసినామనమాట. కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ కొన్ని న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేసాము. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం. ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి ఇక్కడ మేము బేబీ పాదాల కోసం ఇట్లా చేసాము. నెక్స్ట్ ఇట్లా ఇక్కడ నుంచి బేబీని నడుచుకుంటూ రావాలి. బేబీని ఎత్తుకొని యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ నడుచుకుంటూ వస్తారు. ఇది యాక్చువల్ మేము వాళ్ళకి బెడ్‌రూమ్ అండ్ పూజ రూమ్ 2 కలిపి ఒకటే రూమ్‌లో ఉండే అనమాట. సో, ఇంకా మేము అదే రూమ్‌కే ఏసినామనమాట లోపలికి. ఇక్కడొచ్చేసి వాళ్ళు కేక్ కటింగ్ కోసం ఇక్కడ అరేంజ్‌మెంట్ చేసాము. టీ టీపాయ్ వచ్చేసి లోపలికి పెట్టాము. ఎందుకంటే వాళ్ళకి నడవనికి రాట్లే అని చెప్పేసి. తర్వాతకి వాళ్ళు ముందుకు జరుపుకొని కేక్ పెట్టేసుకుంటే అయిపోతది. ఇక్కడ మేము ఇంకా నెక్స్ట్ అక్కడ పూజ రూమ్ వరకు ఇట్లా ఏసినామనమాట. అండ్ ఇక్కడ బెడ్ కూడా డెకోర్ చేసినాం. బెడ్ ఇక్కడ మొత్తం చేసాం. అంతే. దట్స్ ఇట్. ఇంకా ఎవరికైనా కావాలి అని అంటే డెకోర్ కోసం కాంటాక్ట్ అవ్వండి. కడల్ స్టెమ్స్ మెయిల్ ఐడీ అండ్ ఇన్‌స్టా పేజ్ 2 నేను లాస్ట్‌లో యాడ్ చేశాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా మెన్షన్ చేస్తాను. కాంటాక్ట్ అస్. ఇక్కడ మేము ఫోటోస్ కూడా కొన్ని యాడ్ చేశాను లాస్ట్‌లో. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ముందు. మెయిన్ డోర్. లాస్ట్‌లో ఉన్న బెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.